ఈరోజు దేవునితో మన అనుబంధం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతూ వివరణ చేద్దాం. మీరు కూడా పరిశీలన చేయండి. 3వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ జరుగుతున్న సందర్భం, రాజు ఒక ప్రతిమ నిలబెట్టి దాన్ని మొక్కమని పూజించుమని చెప్తా ఉన్నాడు. అందుకు షడ్రక్, మెషక్, అబేద్నెగో ఇలా అంటున్నారు: మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షడ్రక్, మెషక్, అబేద్నెగో అను వారిని విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. ఇదిగో 24వ వచనంలో, వారిని తీసుకుని గుండంలో వేయగా అక్కడ ఏది జరగకుండాందున రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిలో వేసితిం కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకంలో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినది వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి, షడ్రక్, మెషక్, అబేద్నెగో అను వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలవగా షడ్రక్, మెషక్, అబేద్నెగో ఆ అగ్నిగుండంలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని హానియే ఏ హానియు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచి నెబుకద్నెజరు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. వాళ్ళు షడ్రక్, మెషక్, అబేద్నెగో కమిట్మెంట్ చాలా గొప్పది. నెబుకద్నెజరు రాజు ఇప్పుడు అంటున్నాడు అన్నమాట, వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు అని చెప్తూ ఉన్నాడు. దేవుని హెచ్చిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని వల్ల మనం కూడా అలాంటి కమిట్మెంట్తో జీవించాలని దేవుడు ఆ వాక్యాన్ని మన హృదయంలో దాచి ఫలింపజేయునుగాక. ఆమేన్.